వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఏపీలో పెన్షన్ల జారీపై రచ్చైతే కొనసాగుతుంది. పెన్షన్ల కోసం సచివాలయాల వద్ద అవ్వాతాతల పడిగాపులైతే కాచారు. కొన్ని చోట్ల ఆలస్యమైన ఎట్టకేలకు పెన్షన్లైతే జారీ జరిగింది. మరి కొన్ని చోట్ల డబ్బులు లేదని సచివాలయ సిబ్బంది సమాధానం ఇచ్చారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇంకొన్ని చోట్ల సిబ్బంది క్లారిటీ ఇవ్వలేదు. పెన్షన్ కోసం ఎదురు చూసి రాష్ట్ర వ్యాప్తంగా 2 వృద్ధులు మృతి చెందారు. పెన్షన్ల పంపిణీపై తాజాగా రాజకీయ రచ్చ అయితే రేగింది. పెన్షన్లు అడ్డుకుందంటూ కూడా టీడీపీ అని వైసీపీ ఆరోపిస్తుంది. తమపై వైసీపీ బురద చల్లుతుందంటూ టీడీపీ కౌంటర్ ఇస్తోంది. ఇంతకీ పెన్షన్ గందరగోళానికి కారకులెవరు? వృద్ధుల చావుకు బాధ్యత ఎవరు వహించాలి? ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వైసీపీ నేత కృష్ణ గారు, అదేవిధంగా టీడీపీ నేత అయిన బాలగురుస్వామి గారు జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి కృష్ణ గారు, బాలగురుస్వామి గారు. రైట్, ఇంక వీళ్ళతో మాట్లాడే ముందు పేర్ని నాని అసలు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. 3 రోజులు చొప్పున 3 దఫాలుగా వెళ్ళి పడిగాపులు పడి పొత్తు తెచ్చుకున్నారు. భారతీయ జనతా పార్టీకి ఇక్కడ 1% కూడా ఓట్లు లేదని అందరికీ తెలుసు. ఎందుకు తెచ్చుకున్నాడు? భారతీయ జనతా పార్టీని తెచ్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా నొక్కచ్చో నేను చెప్పడం విలేకరులందరికీ తెలుసు, ప్రజలకి తెలుసు. ఆ నొక్కుళ్ళ కార్యక్రమం ఇవాళ వాలంటీర్లను దూరంగా పెట్టాలి, పథకాలన్నీ కూడా ఇబ్బంది పెట్టాలి. ఈ వాలంటీర్లు అనేవాళ్ళు ఎంత గొప్ప సేవకులు అంటే నిజంగా ఆశ్చర్యపోవాలి మనం. అంటే దేవుడు వీళ్ళకి ఎంత మంచి మనసు ఇచ్చాడు వీళ్ళకి చిన్న వయసులో. అంటే ఎందుకు అంటున్నానో కూడా మీకు చెప్తాను. ఇప్పుడు 50,000, 35,000, 50,000, 70,000, 1,00,000, 1,50,000 పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగులు కూడా మనం కక్కుర్తి పడుతున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. హక్కుగా వారికి పొందాల్సినటువంటి ప్రభుత్వ సేవల్ని లంచం తీసుకుని అందిస్తున్నటువంటి అధికారులను కూడా మనం చూస్తున్నాం. కానీ 5,000 రూపాయల హానరోరియంతో పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి ఈ వాలంటీర్ల పిల్లలు 58 మాసాల పాటు వాళ్ళ చేతులతో 2,70,000 కోట్ల రూపాయలని ప్రజలకు అందించి, లేదా పరోక్షంగా మరొక 3 లక్షల కోట్ల రూపాయల పథకాలను అందించి నయా పైసా అవినీతి పాపం మురికి అంటకుండా పనిచేశారంటే శాల్యూట్ వాలంటీర్లు అందరూ కూడా పాదాభివందనాలు. ఇంతకన్నా ఏం కావాలి మనిషికి? ఒక మనిషి జన్మెత్తాక మనం ఇంత మంచి చేసిన వాడిని, ఇంత గొప్పగా నీతిగా బతికిన వాలంటీర్లని తిక్కుమాలిన నీచ బుద్ధితో ఈ రకంగా వాలంటీర్లను అవమానం చేస్తూ మాట్లాడతారా? ఏ ఒక్కరోజైనా 59 మాసాల్లో చంద్రబాబు నాయుడు గాని ఏ తెలుగుదేశం పార్టీ వాడైనా వాలంటీర్లు లంచం తీసుకుంటున్నారని ఎక్కడన్నా మాట్లాడిన సందర్భం మీరు గమనించండి. భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైంది అంబికా దర్బార్ బత్తి. అడ్వర్టైజ్మెంట్ రోజు వింటాం కదా. ఈ అంబికా దర్బార్ బత్తిని చూసి మీకెందుకు భయం? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలకి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి జగన్ ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఎట్లా ఉన్నారో వీళ్ళు కూడా అంతే ఉన్నారు. హానరోని తీసుకుని నిష్పక్షపాతంగా నిజాయితీగా. రైట్, మనతో మాట్లాడడానికి వైసీపీ నేత కృష్ణ గారు, అదేవిధంగా టీడీపీ నేత బాలగురుస్వామి గారు జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి కృష్ణ గారు అండ్ బాలగురుస్వామి గారు. కృష్ణ గారు గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. అసలు ఏపీలో ఈ పెన్షన్ల జారీకి సంబంధించి అయితే చాలా రచ్చ జరిగిందని అనుకోవాలి ఇవాళ. అసలు ఇంత గందరగోళానికి కారణం ఏమనుకోవాలంటారు అసలు? హలో హలో కృష్ణ గారు, వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. చెప్పండి. అసలు ఈ పెన్షన్ ఇప్పుడు ఈ గందరగోళం అన్నటువంటిది ఈ నెల వచ్చింది కదా, ఇంతకు 4 సంవత్సరాల నుంచి లేదు. తెల్లారింటిగా 6 గంటలకి టెన్షన్ గా అవ్వాతాతలకి ఎవరు ఇబ్బంది పడకంటే తీసుకెళ్లి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ ఎలక్షన్ వచ్చింది, అదే వాలంటీర్లు ఇదే గ్రామ సేవకులు ఏ విధంగా ప్రభావితం చేసేస్తారో, మాకు ఏ విధంగా వ్యతిరేకంగా ఉంటారని ఆల్తాలుగా పెద్ద మనుషులు కమిట్మెంట్ అయ్యి ఎవరైతే మన మాజీ ఎన్నికల కమిషనర్ ఉన్నారో వారితోని 4 దఫాలుగా ఆయన ఇప్పుడు ఉద్యోగంలో లేరు, పార్టీలకి సంబంధం లేదు, ఏమీ లేదు. కానీ మా డిసెంబర్ నెలలోనే ఒకసారి వెళ్ళారు సుప్రీంకోర్టు. ఆ సుప్రీంకోర్టు ఏం చేసింది, మళ్ళీ ఉపసంహరించుకున్నారు. ఎందుకు ఉపసంహరించుకున్నారో తెలియదు. తర్వాత జనవరి 12వ తేదీన మళ్ళీ రిపిటేషన్ ఢిల్లీ హైకోర్టులో వేసింది. అక్కడ మొట్టికాయలు వేసింది దానికి. ఏమని, మీరు ఆంధ్రప్రదేశ్ కోర్టులో తేల్చుకోవాలి, మాకు ఆంధ్రప్రదేశ్ కోర్టులో నమ్మకం లేదనుకుని వెళ్తే మీరు అక్కడే తేల్చుకోవాలి ఈ విషయం అని ఢిల్లీ సుప్రీంకోర్టు అప్పుడే చెప్పింది. ఆ తర్వాత రీసెంట్లీ మొన్న మార్చి 13వ తారీఖుని హైకోర్టు
హైకోర్టులో వేశారు. రీసెంట్ మన మార్చి 13వ తారీఖున హైకోర్టులో వేస్తే హైకోర్టు ఏం చెప్పింది, మీరు ఈ విషయం ఎన్నికల కమిషన్ దగ్గర తెలుసుకోవాలని హైకోర్టు కూడా పిటిషన్ కొట్టించింది. ఇదైతే అంతవరకు వాస్తవం కదా. అయితే ఈ పెన్షన్లు 3వ తారీఖున పెంచడం అనేటువంటిది మన సిఎస్ జవహర్ రెడ్డి గారు ఎలాగా అకాడమిక్ ఇయర్ ఈ ఎండింగ్ 1-2 తారీఖున సెలవులు 3వ తారీఖున డబ్బులు పడితే డ్రా చేసి 3వ తారీఖు నుంచి పైసలు పెన్షన్లు పంపిణీ చేస్తారని ముందే 10 రోజుల ముందే అడ్వర్టైజ్ చేసింది గవర్నమెంట్. నిర్ణయం తీసుకుంది. అందరి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిఎస్ గా చెప్పడం జరిగింది. ఈలోగా ఈయన ఈ పెద్ద మనిషి వీళ్ళతో కూటమయ్యి ఎలక్షన్ కమిషనర్ కి రిపోర్ట్ ఇచ్చి అక్కడి నుంచి పైరువీలు చేసి ఈ ఎన్నికల్లో పాల్గొనకూడదు. ఏమండి ఒక మాట అంటాను, ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత కరోనా టైంలో కానీ మిగతా సంక్షేమ పథకాలు అందజేయడంలో కానీ ఏది పార్టీ పరంగా చూసారా? లేదు. తెలుగుదేశం కరోనా వ్యక్తికైనా ఏమైనా సేవ చేయకుండా ఉన్నారా? లేకపోతే తెలుగుదేశం అనే వ్యక్తులు, లేకపోతే బీజేపీ వ్యక్తులు, జనసేన వ్యక్తులు వాళ్ళ ఇంటికైనా సంక్షేమ పథకాలు అందుకంటే మనీ ఏమైనా ఆపుకున్నారా? ఎందుకెంత కక్ష? ఇప్పుడు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అవ్వాతాతలు. తెల్లారంటే 6 గంటలకు వెళ్ళి పెన్షన్ తీసుకొని హాయిగా ఇంట్లో ఉండాలి సంక్షేమ పథకాలు తీసుకొని. ఈ రోజు ఆ సచివాలయం దగ్గర ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇద్దరు ఆల్రెడీ ప్రాణాలు కోల్పోయినారు. దీనికి కారణం ఎవరుంటారు? మా గవర్నమెంట్కి ఏం అవసరం ఉంది వాళ్ళ ప్రాణాలు తీసాయి? మేము వాళ్ళ సేవలు చేసుకోవడానికి, వాళ్ళకి సేవలు అందించడానికి వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాం. ప్రజా పరిపాలన ప్రజల దగ్గరికి వెళ్ళినట్టు చేశాం. 2,60,5,000 వాలంటీర్లు నియమించి నేరుగా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తూ వారి యోగక్షేమాలు ఇటు కరోనా కాలంలో అయితేనేమి అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని సంక్షేమ పథకాలు ఒక పైసా లంచం లేకుండా, అప్పుడైతే జన్మభూమి కమిటీలు ఉండి వారు ఎవరు చెప్తే వాళ్ళకి సంక్షేమ పథకాలు, ఆ లీడర్లు ఎవరు చెప్తే ఇప్పుడు అలాగా ఉందా? ఆ 50 ఇంటికి వాలంటీర్ నియమించి ఆ వాలంటీర్ ఆ 50 ఇంట్లో ఇంటికి ఏంటి అవసరమో అది గుర్తించి నేరుగా ఆ సచివాలయం తీసుకెళ్లి ఆ సంక్షేమ పథకాల అప్లికేషన్ ద్వారా అర్హత అందించుతున్నారు. ఇంత సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కరోనా టైంలో భారతదేశంలో కాదు యావత్ ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ వ్యవస్థని స్వాగతించినారు. ఇదే వాలంటీర్ వ్యవస్థలో ప్రతి దగ్గర ఉండాలని మన నరేంద్ర మోడీ కూడా, మన ప్రధానమంత్రి కూడా ఒక సందర్భంలో చేశారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ప్రజా పరిపాలనా వ్యవస్థని ఆ విధంగా ప్రతి ఒక్క రాష్ట్రాలు ముందుకు తీసుకెళ్లాలని. కానీ ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు? నిన్న లేదు మన పిఠాపురంలో ఈ తెలుగుదేశం పెద్ద మనిషి నారా లోకేష్ గారు అంటారు, మా గవర్నమెంట్ వస్తే మేము చెప్పినట్టుగా పెన్షన్ ఇవ్వాలి, మేము చెప్పినట్టుగా రైస్ కార్డు ఇవ్వాలి, మేము చెప్పినట్టుగా. అవునా కాదా? ఇది పబ్లిక్ మీటింగ్ లో చెప్పినట్టు విషయం. ఎంత దారుణం అండి. ఓకే అండి కృష్ణ గారు ఒక్కసారి. గురుస్వామి గారు. థ్యాంక్ యూ మేడం. ఓకే చెప్పండి. ప్యానల్లో ఉన్న పెద్దలకి, బీఆర్కే వీక్షకులకి అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అయితే వైసీపీ వారు చెప్తున్నట్టు పెన్షన్లు లేట్ కావడానికి తెలుగుదేశం పార్టీ మీద రుద్దడానికి తెగ ప్రయత్నం చేస్తున్నారు, తెగ ప్రయాస పడిపోతున్నారు పాపం వీళ్ళు. ఎందుకనంటే 1వ తేదీ 2వ తేదీ మీరు మాట్లాడేటప్పుడు మేము విన్నాం, మీరు ఆగండి. మీకు ఓకే కృష్ణ గారు ఒక్కసారి మాట్లాడేటప్పుడు నేను విన్నాను కదా, మేము మాట్లాడేది వినండి. నీకు తొందర ఎందుకు? 1 అవర్ టైం ఉంది, డిబేట్ చేద్దాం, తొందరపడి మాకండి. 1-2 తేదీలో సెలవులు ఉన్నాయి, 3వ తేదీ పోయి అవ్వాతాతలకి ఇస్తున్నారని చెప్తున్నారు. అంటే 1-2 తేదీలు సెలవులు వస్తున్నాయని చెప్పి మీకు తెలీదా? 1వ తేదీ సెలవులు వస్తున్నాయి కాబట్టి ఇంతకు ముందు ఎలా చేశారు మీరు? 30వ తేదీ 31వ తేదీ ముందుగానే సచివాలయ సిబ్బంది చేతికి డబ్బులు ఇస్తున్నారు. వాళ్ళు డబ్బులు డ్రా చేసి తీసుకొచ్చి 1వ తేదీ పంచుతున్నారు. అంటే మీకు, మీ ప్రభుత్వానికి ఆ మాత్రం చిత్తశుద్ధి, జ్ఞానం లేదా? ఒక్కసారి ఆలోచించండి. మీరు ముందుగా మీకు చేత కాకుండా, మీరు పంచకుండా, మీరు చేతగాని శాస్త్రాలు చేసి దాన్ని తెలుగుదేశం ప్రభుత్వం మీద రుద్దడం అది కరెక్ట్ కాదు. ఇకపోతే మీరేదో చెప్తున్నారు, మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాము, హైకోర్టుకి వెళ్ళమన్నారని చెప్పి. ఎందుకనంటే వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా చేసిందని చెప్పి ఇప్పుడే వచ్చిన డిబేట్ ఆయన మాట్లాడుతున్నాడు పేరు నాని. వాలంటీర్లు చాలా మందిని అత్యాచారాలు చేయలేదా? వాలంటీర్లు అందరూ కరెక్ట్గా పనిచేశారా? కొందరు వాలంటీర్లు బాగానే పనిచేశారు, మిగతా వాలంటీర్లు అందరూ ఎన్ని అకృత్యాలు చేశారు. చాలా మంది అవ్వాతాతల చేత తొంబేపించుకొని డబ్బులు వాళ్ళు దొబ్బేయలేదా? కరెక్ట్ గా చేసిన వాళ్ళకి హ్యాట్సాప్. ఓకే, చాలా మంది వాలంటీర్ ముసుగులో ఎన్ని దందాలు చేశారో తెలీదా ఈ జనాలకి?
కొంచెమన్నా జ్ఞానం ఉండాలి. మాజీ మంత్రిగా పనిచేశాడు ఆయన. ఎందుకు తెలుగుదేశం ప్రభుత్వం మీద రుద్దుతున్నారు? ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద సచివాలయాల్లో 1,20,000 నుంచి 1,30,000 మంది సిబ్బంది ఉన్నారు. వీళ్ళందరూ పంచదలుచుకుంటే 1వ తేదీ పంచలేరా? 30వ తేదీ డబ్బులు డ్రా చేసి మీ ప్రభుత్వానికి చేతగాక అవ్వాతాతల్ని ఇబ్బంది పెట్టి ఇది తెలుగుదేశం ప్రభుత్వం మీద రుద్దాలని, తెలుగుదేశం మీద మీరు అబాండాలు వేసేదానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకనంటే తెలుగుదేశం వారు ఈ రోజు పెన్షన్లు ఇవ్వనీయకుండా చేశారు. రేపు వాళ్ళు వస్తే అసలు ఎవరని చెప్పేసి అబాండం మా మీద వేసేదానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు తప్పితే మేము ఎక్కడన్నా అడ్డం వచ్చామా? ప్రభుత్వంలో ఉంది మీరు, అధికారంలో ఉంది మీరు, అవ్వాతాతలకు పెన్షన్లు పంచాల్సి ఉంది మీరు చేత కాకుండా తెలుగుదేశం మీద పడి ఆడుస్తున్నారు. ఇంకపోతే కరోనా టైంలో ఏదో చించేసాం ఆరేసామని చెప్తున్నారు. కరోనా టైంలో ఆ మందులు కనుగొనడానికి కానీ ఆ మందులు కనిపెట్టేదానికి కానీ అవన్నీ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగింది. మీరు బ్లీచింగ్ చల్లి పారాసెటమాల్ మింగమని అడిగారు. ఒక్కసారి ఆలోచించండి. ఇంకపోతే మీరేదో చెప్తున్నారు కోర్టుల మీద నమ్మకం లేదని. కోర్టుల మీద నమ్మకం లేదని చెప్పేసి మీ ఎంపీ మీ వాళ్ళు మాట్లాడారు. మీ నందిగం సురేష్ మీ వాళ్ళ మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి. కోర్టుల మీద మాకు నమ్మకాలు లేదు. ఎవరికి ఏ కేసులు పెట్టినా కూడా హైకోర్టుకు పోతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 100 సార్లు మొట్టికాయలు వేశారు. ఒక్కసారి ఆలోచించండి. కోర్టుల మీద నమ్మకాలు లేవని చెప్పి మాట్లాడింది వైఎస్ఆర్సీపీ నాయకులు. మేము ఎక్కడ అనలేదు కోర్టుల మీద నమ్మకాలు లేవని. మేము ఎక్కడా చెప్పలేదు కోర్టుల మీద నమ్మకాలు లేవని. అన్నీ మీరు మాట్లాడి ఎదుటోళ్ళ మీద వెయ్యకూడదు. పిఠాపురంలో ఏం చెప్పాడండి లోకేష్? మేము చెప్పిన వాళ్ళకి పెన్షన్ అని చెప్పారా? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెన్షన్లు మేమేమైనా తీసేసామా? గతంలో ఇచ్చిన పెన్షన్లు మేమేమైనా ఆపామా? రాష్ట్రంలో మీరు వచ్చిన తర్వాత సుమారుగా 18 లక్షల రేషన్ కార్డులు తీసేసి పేదల గొంతు కోసారు. మీరు మాట్లాడుతున్నారు. మీకు కావాల్సిన వాళ్ళకి మీరు పెన్షన్లు ఇచ్చుకున్నారు, మీరు సంక్షేమ పథకాలు ఇచ్చుకున్నారు తప్పితే తెలుగుదేశం పార్టీ ఎక్కడా కూడా పేదల పాలిట వచ్చే సంక్షేమ పథకాలు ఎక్కడా ఆపలేదు. అవి చేసేది మీరు, మీ ప్రభుత్వం. ఒక్కసారి గుర్తుంచుకోండి. ఓకే గురుస్వామి గారు, జనసేన నేత లక్ష్మణరావు గారు కూడా ఉన్నారు. ఆయన కూడా మాట్లాడతారండి. లక్ష్మణరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఈ రోజు పెన్షన్లకు సంబంధించి అయితే చాలా గందరగోళం అయితే నెలకొంది. అసలు చాలా మార్నింగ్ నుంచి కూడా ఉదయం నుంచి కూడా చాలా మంది ఎదురు చూశారు. కానీ అవి మధ్యాహ్నానికి కానీ వాళ్ళ చేతికి కొంతమంది కొన్ని ప్లేసెస్లో అయితే ఇవ్వడం జరిగింది, కొన్ని ప్లేసెస్లో అయితే ఇవ్వలేదు. దీనికి సంబంధించి కూడా చాలా మంది ఇబ్బందులు పడ్డ వైనం అయితే చూసాం. అసలు ఈ గందరగోళానికి కారకులు ఎవరు అనుకుంటారు? అసలు మీ వెర్షన్ ఏంటి అసలు దీనిపై? ముందుగా మీకు అలాగే ప్యానల్ సభ్యులకి, బీఆర్కి ఛానల్ యాజమాన్యానికి, వీక్షకులకి హృదయపూర్వక నమస్కారాలు అండి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక డ్రామా ప్లే చేశారు. ఎందుకంటే వాలంటీర్లు మీకు ఎంత అవసరమో, వాలంటీర్లు చేసినటువంటి సేవ ఎంత అవసరమో ఈ రాష్ట్ర ప్రజలకు తెలియాలని ఆయన ఆడినటువంటి గేమ్. ఇక్కడ ఎవరు కూడా ఇప్పుడు ఎన్నికల కమిషన్ చెప్పినట్టుగా వింటుందండి, టీడీపీ చెప్పినట్టుగా వింటుందండి. ఎన్నికల కమిషన్ ఏంటంటే స్వచ్ఛంద సంస్థ. అంతేగాని టీడీపీ కంప్లైంట్ చేస్తానో, వేరే వాళ్ళు కంప్లైంట్ చేస్తానో, మళ్ళీ లేకపోతే మేము లాబింగ్ చేస్తానో, వ్యవస్థలో మేనేజ్మెంట్ చేస్తానో వాళ్ళు చేయరు. వాళ్ళకి తెలుసు ఏం చేయాలో, ఎలక్షన్ ఏ విధంగా వాళ్ళు నిర్వహించాలో అనేది. ఇది కావాలని బురద జల్లుతూ ఉన్నారు మా మీద. జగన్మోహన్ రెడ్డి గారు ఖజానాలో డబ్బులు లేవు. అయినా ఇప్పుడు గత 20 రోజులు జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న చేయూత పథకం కింద ఒక బటన్ నొక్కాడు. అంటే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మహిళలకి 18,750 రూపాయలు ఇచ్చే పథకం అది. ఇప్పటి వరకు కూడా ఎవరి అకౌంట్లో రూపాయి పావలా కూడా పర్లా. అంటే మీరు అర్థం చేసుకోండి, ఈ బటన్ నొక్కి 20 రోజులు అవుతూ ఉంది. లబ్ధిదారులకి ఇప్పుడు కూడా ఎవరికి రూపాయి కూడా పర్లా. మరి అలాగే ఏదైతే మరి డ్వాక్రా మహిళలు కూడా రుణమాఫీ కింద అమౌంట్ కూడా రివీల్ చేశారు. అది కూడా ఇంతవరకు ఎవరి అకౌంట్లోకి రాలా. మరి పెన్షన్ విధానం ఇక్కడికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఖజానా దీంట్లో డబ్బులు లేవు. ఈ ఖజానా డబ్బులు లేకపోతే ఏంటంటే బ్యాంక్ సెలవు అని చెప్తారు, 2-3 రోజులు బ్యాంక్ సెలవు ఉంది అని చెప్తారు. ప్రత్యేకంగా వాలంటీర్ని వినియోగించుకోకుండా ఇప్పుడు సచివాలయ వ్యవస్థలో సిబ్బంది ఉన్నారు కదండి, ఇదే సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి సిబ్బంది ఎందుకు మీరు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఎందుకు ఎవరు? మీరు ఎందుకని మీ సచివాలయానికి అలా ఆ పెన్షన్దారులు రమ్మని చెప్తూ ఉన్నారు? ఇది కూడా ఒక గేమేగా.
అంటే మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరన్న. మళ్ళీ వీళ్ళు అంటారు ఇంటింటికి కూడా ఎవరైతే వాలంటీర్లు రాజీనామా చేశారో ఆ వాలంటీర్లు ప్రతి ఒక్కరు కూడా మీ ఉన్నటువంటి మీ 50 ఏళ్ళకి వెళ్ళండి, మీ 50 ఏళ్ళకి వెళ్ళి వాళ్ళని వాళ్ళకి ఆటోనో బైక్నో పెట్టి మీరు పెన్షన్ పిచ్చి తీసుకురండి అని ఇదే పేరుని మాట్లాడాడు. అంటే ఇక్కడ చాలా క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతుందమ్మా దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది. అంటే ఈ పెన్షన్ ఆపడానికి గల కారణం ఇగో జనసేన, టీడీపీ, బీజేపీ ఈ కూటమి వల్ల ఆగిపోయింది, అందుకే మేము మరి మీకు ఇవ్వలేకపోతున్నాం అని ప్రజల్లో మరి ఒక సింపతిని గెయిన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్నటువంటి రాజకీయ క్రీడ. ఈరోజు మనం చూస్తే ఇదే వాలంటీర్లు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కావాలని కొంతమంది సస్పెండ్ అవుతా ఉన్నారు, కావాలని కొంతమంది రాజీనామా చేస్తా ఉన్నారు. ఎందుకంటే రేపు పొద్దున ఎలక్షన్ లో వీళ్ళు ప్రత్యక్షంగా వీళ్ళు పాల్గొని ఓటర్లను మభ్యపెట్టి తద్వారా భయపెట్టి ఏదో రకంగా వాళ్ళతో బలవంతంగా ఓట్లు వేయించాలని వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈ రోజు మనం చూసామండి. ప్రతి వాలంటీర్ కూడా ఎక్కడ పడితే అక్కడ. ఓకే కృష్ణ గారు చెప్పండి, పెన్షన్ కోసం వచ్చి ఆల్రెడీ ఒక 2-3 అయితే పెన్షన్దారులు చనిపోవడం కూడా జరిగింది, అంటే ఎండ వేడిమికే కట. సో ఈ చావుకి ఎవరు బాధ్యత వహించాలి అసలు? అంటే పెన్షన్ కోసం వచ్చి వాళ్ళు చావు తెచ్చుకున్నట్టే కదా. కృష్ణ గారు మేడం నేను కంప్లీట్ చేసానమ్మా. ఇప్పుడు ఒక నిమిషం అయిపోయింది, ఇంకా మీరు చెప్పవలసిందే చెప్పారు ఆల్రెడీ చెప్తాను. అయితే ఇప్పుడు 3వ తారీఖుని పెన్షన్ 3వ తారీఖుకి పెన్షన్ లేట్ అయిందని చెప్తున్నారు. ఈ సంవత్సరం ఎలక్షన్ వచ్చింది, ఏదో తెలుగుదేశం గవర్నమెంట్ మీద రుద్దడానికి లేట్ చేశారు, డబ్బులు లేక లేట్ చేశారని చెప్తున్నారు. సదరు సభ్యులకి నేను ఒకటే మనవి చేస్తున్నా, లాస్ట్ ఇయర్ ఏం ఎలక్షన్ ఉంది, లాస్ట్ ఇయర్ మార్చి ఎండింగ్ తర్వాత లాస్ట్ ఇయర్ కూడా ఏప్రిల్ 3వ తారీఖు నుంచే పెన్షన్ ఇవ్వడం జరిగింది. సరిగా గుర్తించి తెచ్చుకోండి. ఈ 1 సంవత్సరం ఎలక్షన్ వచ్చింది అందుకే లేట్ చేసినాము, ఆ కారణమే తెలుగుదేశం పైన రుద్దడానికి వైసీ గవర్నమెంట్ చేస్తున్న పన్నాగం మీరు చెప్తున్నారే. లాస్ట్ ఇయర్ 3వ తారీఖు నుంచే పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా గౌరవ సిఎస్ గారు ప్రతి కలెక్టర్ కూడా క్లియర్ కట్ గా ఆదేశాలు ఇచ్చి 2వ తారీఖుని బ్యాంకులో జమ అవుతాయి, 3వ తారీఖుని పెన్షన్ ఇస్తారని ముందే చేశారు. ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చిందంటే లేట్ అయిందని సమస్య కాదు. ఈ మధ్య 2-3 నెలల కింద కూడా లేట్ అయింది. 5వ తారీఖు నుంచి కూడా టెక్నికల్ ప్రాబ్లం వల్ల పెన్షన్ పంపించడం లేట్ అయింది. దానికి కూడా ఎవరు చచ్చిపోలేదు. పంపించిన ప్లేస్ ఇంటికి అవ్వతాతలకి పెన్షన్ తీసుకెళ్ళి ఇస్తే ఈ పెద్ద మనుషులకి ఈ పెత్తందారులకి పేదలు సుఖంగా బతకూడదు. అది ఒకటే కాన్సెప్ట్. దాన్ని అడ్డుకోవడానికి ఈ 1 ఓకే కృష్ణ గారు మీది నెట్వర్క్ సరిగ్గా లేదు. కృష్ణ గారు లేట్ అయిందని ఎవరు చనిపోలేదమ్మా, లేట్ కోసం ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. 5వ తారీఖు కూడా ఓకే కృష్ణ గారు మీది నెట్వర్క్ సరిగ్గా లేదు, ఒకసారి చూసుకోండి. లక్ష్మణ్ గారు మీరు చెప్తున్నారు కదా, కంటిన్యూ చేయండి. ఇంతకు ముందు లక్ష్మణ్ రావు గారు ఇప్పుడు ఒక్క నిమిషం కాదు అడగండి, చెప్పండి. ఓకే ఓకే లక్ష్మణ్ రావు గారు మాట్లాడండి. మేడం ఈ రోజున ఇదే వాలంటీర్లు చీపురుపల్లి నియోజకవర్గం బొత్స సత్యనారాయణ గారి నియోజకవర్గంలో మరి వాళ్ళ మేనల్లుడు ఎవరైతే శినశ్రీను అన్నారు అలియాస్ శినశ్రీను, వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ప్రత్యేకంగా మా ఊర్లోనే మా మండలంలోనే ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు అందరూ కూడా మీరు రిజైన్ చేయండి, మీరు అందరూ రాజీనామా చేయండి, మీకు 15 రోజులకి 10,000 చొప్పున ఈ ఎలక్షన్ అయినంత వరకు కూడా అమౌంట్ మేము పే చేస్తామని చెప్పి నిన్ననే ప్రతి ఒక్కరికి కూడా 15,000 ఇవ్వడం జరిగింది. ప్రతి వాలంటీర్కి కూడా ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి వాలంటీర్లకు కూడా స్థానిక ఉన్నటువంటి ప్రెసిడెంట్ల చేత వాళ్ళు 15,000 రూపాయలు ఇప్పించడం జరిగింది. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఏం చేద్దాం అంటే వాటికి ఆధారాలు ఉన్నాయండి అలా ఇచ్చినట్టు? అవి ఎవరైతే ఇచ్చారో అవన్నీ కూడా మాకున్నటువంటి మీ దగ్గర చూసినట్టు విధానం అవి ఖచ్చితంగా ఆ ఫోటోలు కూడా మేము రివీల్ చేస్తాం. ఎవరు ఈసీకి కూడా కంప్లైంట్ ఇవ్వడానికి మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, ఖచ్చితంగా ఈసీకి మేము కంప్లైంట్ చేస్తాం. ఎందుకంటే ఈ రోజున వాలంటీర్ని ఈ విధంగా వినియోగించుకొని వాళ్ళు 15 రోజులకి 10,000 రూపాయలు చొప్పున మరి వాళ్ళు ఒక ఏమంటారు అది ఒక పాలేరులాగా వినియోగించుకుని ఈ 30-40 రోజులు కూడా ఓటర్లని బలోపేతం చేయడానికి, ఓటర్లని భయాందోళనకు గురి చేయడానికి, వాళ్ళని వినియోగించుకోవడానికి
కుట్ర జరుగుతూ ఉంది. ఇది ఈ ఒక్క నియోజకవర్గంలో జరుగుతుందని నేను అన్నట్లా. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం అయ్యి ఉండొచ్చు. ప్రతి నియోజకవర్గంలో కూడా వాళ్ళకి మీరు ఎలాగో ఈ 2 నెలలు వాళ్ళకి జీతాలు రావు కాబట్టి 15 రోజులకి 10,000 చొప్పున మీరు వాలంటీర్లకు ఇచ్చి వాళ్ళతో మీరు రాజీనామాలు చేపించి ఈ మన పార్టీకి వినియోగపడేలాగా మీరు వాళ్ళకి చెప్పండి అని మాకున్నటువంటి సమాచారం అండి. ఎందుకంటే ఎలాగో ఈసీ పక్కన పెట్టింది వాలంటీర్ వ్యవస్థని ఎన్నికల్లోకి రావడానికి. అలాగే వాళ్ళు ప్రత్యక్షం కానీ పరోక్షం కానీ ఎన్నికల్లో వాళ్ళు పాల్గొనడానికి వీలు లేదు అని ఈసీ పక్కన పెట్టింది కాబట్టి వీళ్ళు కొత్త డ్రామాని ప్లే చేస్తూ ఉన్నారు. దీనిపైన కూడా ఈసీ చాలా సీరియస్ గా మరి చర్యలు తీసుకొని ఎవరైతే వాలంటీర్లుగా ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళని తదుపరి ఒకళ్ళు రాజీనామా చేసినా సరే అటువంటి వ్యక్తులు రేపొద్దున ప్రలోభాలకి వాటర్లు గురి చేయకుండా ఉండడానికి వాళ్ళపైన తగు చర్యలు తీసుకోవాలని అయితే నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ఎవరికి వాళ్ళు చాలా ఇండిపెండెంట్ గా వేస్తారమ్మా. ఎవరో భయపెడతానో ఎవరో బెదిరిస్తానో వాళ్ళ ఓటును వినియోగించరు. ఎందుకంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటైన ఒక వజ్రాయుధాన్ని వినియోగించుకుంటారు. ఎందుకంటే ఈ రోజున ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రం మంచి అభివృద్ధి పదంలో వెళ్ళాలంటే మంచి పరిపాలన తీసుకురావాలి. ఎవరైతే ఆ అడ్మినిస్ట్రేషన్ తెలుసో మరి 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టగలడని పవన్ కళ్యాణ్ గారు విశ్వసించారు కాబట్టినే ఈ రోజున ఒక కూటమిగా ఏర్పడింది జనసేన, టీడీపీ, బీజేపీ అనేది. జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలించడం చేత కాదండి. ఒక అవకాశం అడిగారు, ఇచ్చారు ప్రజలు. పిచ్చోడు చేతికి రాయి ఇచ్చినట్టుగా తయారైంది తప్ప ఆయనకి ఇచ్చిన ఆ యొక్క అవకాశం ఏ విధంగా వినియోగించుకోవాలి, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ లేదు. సో ఈ ఏంటంటే ఒక బిజినెస్ మ్యాన్ రాష్ట్రానికి వ్యాపారం చేసుకోవడానికి వచ్చినట్టు వ్యక్తి తప్ప ఎక్కడ కూడా ప్రజల పక్షాన ఉండాలి, ప్రజల పక్షాన మనం మంచి పరిపాలన అందించాలని లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఒకటి అంటాడు, నేను చనిపోతే ప్రతి ఇంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉండాలని చెప్తూ ఉంటాడు. ఎందుకు ఉంటుందండి జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో? ఏ పరిపాలన చేశాడని మరి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకొని దండం పెట్టుకుంటారు. ఇక చాలా మంది వీళ్ళు సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో సిద్ధం సభలు పెడితే వెళ్తా ఉన్నాడు. ప్రజలు మాత్రం నీకు ఓట్లు కొద్దామని చెప్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నువ్వు సిద్ధం సభలు పెట్టు, మేము మాత్రం నీకు ఓట్లు కొద్దామని చెప్తూ ఉన్నారు. అంతలా విసిగిపోయారమ్మా రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఓకే కృష్ణ గారు మాట్లాడండి. ఇంతకు ముందు మాట్లాడితే మీది కట్ అయింది కాబట్టి మాట్లాడింది అదే చెప్తానమ్మా. ఇప్పుడు ఈ 3వ తారీఖు పెన్షన్ అనేటువంటిది ఇప్పుడు నిర్ణయం కదా. లాస్ట్ ఇప్పుడు ఏదో వచ్చింది అదేదో మీద వృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో లబ్ధి పొందాలని కాదు. మీరు గత సంవత్సరం కూడా ఈ ఆర్థిక సంవత్సరం గత సంవత్సరం ఎండింగ్ లో ఏప్రిల్ 4వ తారీఖునే పెన్షన్ పంచడం జరిగింది. మీరు డీటెయిల్స్ తీసుకోండి. అప్పుడేమి ఎలక్షన్ లేదు కదా, అప్పుడేమి ఈ తెలుగుదేశం గవర్నమెంట్ మీద రుద్దడానికి ఏమి చేయలేదు కదా. గత సంవత్సరం కూడా ఏప్రిల్ 3వ తారీఖు నుంచే పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఈ వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం కూడా జరిగింది. మొన్న కూడా ఏప్రిల్ నుంచి కూడా మధ్యలో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల 5వ తారీఖుని కూడా ఇవ్వడం జరిగింది. వాలంటీర్లు పెన్షన్లు లేట్ ఇవ్వడం వల్ల, ఈ అమౌంట్ లేట్ రావడం వల్ల ఇదంతా ఈ రద్దాంతం జరిగింది, చనిపోయినారని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. దానికోసం ఎక్కడ ఎటువంటిది ఇది కూడా లేదు. ఇదంతా జరిగింది ఏంటంటే వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇవ్వకూడదు, ఇంటింటికి అవ్వాతాతలకి సుఖపడకూడదు, పేదలకి పెత్తందారులకి ఇదే తేడా. ఈ పేదలు ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో పేదలందరూ బాగుపడుతున్నారు, సంక్షేమ పథకాలు అందుతున్నాయి, వాళ్ళు క్షేమంగా ఉన్నారు. అది ఈ పెత్తందారులకి నచ్చదు. ఏ విధంగా అడ్డుకోవాలి, ఏ విధంగా చేయాలి? మా పెత్తందారుల దగ్గర పేదలు బతకూడదు. వాళ్ళ నాయకుడి నుంచి నేటి వరకు కార్యకర్త వరకు వాళ్ళకి అదే తేడా. ఇందాక ఒక సోదరుడు చెప్తున్నాడు 15,000 ఇస్తున్నారు, 20,000 ఇస్తున్నారు, తర్వాత రిజైన్ చేసిన తర్వాత పాల్గొకండి. ఇప్పుడు పార్టీకి నీకు రాజీనామా చేసిన తర్వాత నువ్వు వేరే పార్టీకి వెళ్ళకుండా ఉండు, వేరే క్యాన్వీలో కూడా చెప్పండి, మీరే చెప్పండి. రాజ్యాంగం వాడు పదవికి రాజీనామా చేసిన తర్వాత క్యాన్వీకి వెళ్ళద్దు, వాడు ఈదులో తిరగద్దు. పనికి మాల మాటలివి. వాడు ఉద్యోగాలు రిజైన్ చేసిన తర్వాత ఈయనెందుకు నిమ్మగడ్డ రమేష్ గారు ఈ విధంగా ఇంటికి వెళ్తాడు? ఆయన వ్యక్తిగతం, ఆయన ఎక్కడికైనా వెళ్తాడు. మీరెవరు అడగడానికి? వాడు బాధ్యత గల పదవిలో ఉండి ఉద్యోగంలో ఉండి ఆ క్యాన్వేట్ చేస్తే అది ఆక్షేపణ. వాడు ఉద్యోగం స్వచ్ఛందంగా రిజైన్ చేసి నేను
జగన్మోహన్ రెడ్డికి సేవ కొన్నాం, ఇన్ని రోజులు ప్రజలు సేవ చేసిన ఆయన తరఫున Okay. ఇప్పుడు కూడా మళ్ళీ ఆ గవర్నమెంట్ రావడానికి మేము సేవ చేస్తామని నువ్వు సొంతగా రిజైన్ చేసి వెళ్తుంటే వాళ్ళు రావద్దు అంటే వాలంటీర్ అంతా మీకు భయమా? వాలంటీర్ సేవా కార్యక్రమాలు చేసి ప్రజల్లో Okay. ఒక గుర్తింపు పొందారు. ఒక ప్రపంచంలోనే కాదు, ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే గుర్తింపు పొందారు వాలంటీర్ అంటే. ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ అంటే మీరంత సులకనగా చూస్తున్నారు. అందుకే మీరంట వాలంటీర్లు అంటే మీకు అంత భయం. Okay, కృష్ణ గారు, నిన్న కృష్ణ లోకేష్ గారు చెప్పారు మీటింగ్ లో, మేము వస్తే సచివాలయ ఉద్యోగం నేను చెప్పినట్టుగా పెన్షన్ ఇవ్వాలి, సిగ్గు లేదయ్యా మాట్లాడడానికి. దానికి ఈ దత్తపుత్రుడు పార్టీ ఒకటి మద్దతు. మేము చెప్పినట్టుగా పెన్షన్ ఇవ్వాలి, మేము చెప్పినట్టుగా ఇల్లు ఇవ్వాలి అంటే పాత పద్ధతి నియంత పాలన, మీ పెత్తందారి పాలన తేడానికి Okay, కృష్ణ గారు. వాలంటీర్ల ద్వారా అడ్డుకుంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రాదు, ఏదో చెప్తున్నారు మీ కథలు. ఇంకా గురుస్వామి గారు మీరు మాట్లాడండి. గురుస్వామి గారు. గత ఏప్రిల్ 30 తారీఖున కూడా జరిగింది. ఈ ఒక్క సంవత్సరమే కాదు, ఇన్ని సంక్షేమ పథకాలు ప్రజలకి నేరుగా కరోనా కష్టాల్లో కూడా వాళ్ళ సొంత ఫ్యామిలీ కూడా టచ్ అయిన పరిస్థితిలో ఈ వాలంటీర్లు వెళ్ళి ఆ కరోనా పేషెంట్ కి దాన సంస్థ ఘనత చరిత్ర వాలంటీర్ది. సొంత ఫ్యామిలీ కూడా టచ్ అయిన పరిస్థితి. ఓకే, సొంత ఫ్యామిలీ ఆ కరోనా ఫ్యామిలీ కూడా ఆమె టచ్ అయిన పరిస్థితిలో ఈ వాలంటీర్ ఆ ఫ్యామిలీకి ఆ పేషెంట్లు పట్టుకొని సర్వీస్ చేసిన పరిస్థితి. ఓకే కృష్ణ గారు, కృష్ణ గారు, గురుస్వామి గారు, గురుస్వామి గారు, మీరు వాళ్ళ మీద ఓకే కృష్ణ గారు, ఓకే గురుస్వామి గారు మీరు చెప్పండి. అంటే వాలంటీర్ ని ఆపడం వల్లనే ఎలాంటి కూడా పరిస్థితులు వస్తున్నాయి, వాలంటీర్ వ్యవస్థ కూడా చాలా బాగా వర్క్ చేసింది కొన్ని అని చెప్పడం కూడా ఆయన చెప్తూనే ఉన్నారు. కృష్ణ గారు సార్ మీరు చెప్పండి, మీరేంటి గురుస్వామి గారు చెప్పండి. కృష్ణ గారు ఒక్కసారి, కృష్ణ గారు మీరు కంటిన్యూ చేద్దరు కానీ. కృష్ణ గారు ఒక్క నిమిషం, గురుస్వామి గారు మాట్లాడండి. ఇప్పుడు వాలంటీర్ల గురించి అంతలా పొగుడుతా ఉన్నాడు. పాపం వాలంటీర్లకి ఉద్యోగాలు ఎవరిచ్చారు? వాలంటీర్ వ్యవస్థని ఎలా తెచ్చారు? తెలుగుదేశం కార్యకర్తలకు ఏమని ఇచ్చారా? ఒక్కసారి ఇప్పుడు కృష్ణ మీకు గారు. వైజాగ్ లో విజయసాయి రెడ్డి చెప్పాడు, మేము దాదాపు 4 లక్షల పైగా ఉద్యోగాలు ఇచ్చాము, మా పార్టీ కార్యకర్తలందరికీ వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. సిగ్గు లేకుండా మీ పార్టీ కార్యకర్తలకి వాలంటీర్లు అనే పేరు పెట్టి మీరు ఉద్యోగాలు ఇచ్చి మీరు వాలంటీర్ల గురించి పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నారు. కృష్ణ గారు ఒక్కసారి ఆగండి. కృష్ణ గారు ఒక నిమిషం ఆగండి. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడేటప్పుడు కృష్ణ గారు మీరు మధ్యలో ఎందుకు మాట్లాడతారు? ఒక్క నిమిషం కృష్ణ గారు, కృష్ణ గారు మీరు ఆగండి. మీరు మాట్లాడేటప్పుడు నేను విన్నాను, నేను మాట్లాడేటప్పుడు మీరు వినండి. మీరు వినండి, మీరు విన్నాక సమాధానం చెప్పండి. కృష్ణ గారు ఒక్కసారి ఆగండి, మాట్లాడదు కానీ. మీరు ఎందుకు మాట్లాడుతుంటారు? మీరు ఎందుకు మాట్లాడుతుంటారు? అసలు మీరు ఒక 2 నిమిషాలు ఆగితే నువ్వు ఏం అడిగినా నేను సమాధానం చెప్తాను. 2 నిమిషాలు ఆగండి, ఓపిక పట్టండి. ఓపిక పట్టలేకపోతే ఎట్లా? మీ వైజాగ్ లో విజయసాయి రెడ్డి మా పార్టీ కార్యకర్తలందరికీ మేము వాలంటీర్ పోస్టులు ఇచ్చామని చెప్పి బహిరంగంగా చెప్పాడు. పేపర్ కటింగ్లు ఏమైనా చూపించమంటారా? మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకనంటే మీకు పార్టీ కార్యకర్తలకి వాలంటీర్ మీరు ఏం మాట్లాడుతున్నారు? కృష్ణ గారు ఒక్క నిమిషం అండి, మీరు మాట్లాడదు కానీ. గురుస్వామి గారు మాట్లాడుతున్నారు కదా. మాట్లాడితే ఎవరికి ఏం రాదు, మీరు ఆగండి. ఆ పెత్తందారులకి పేదలకి మధ్య జరుగుతున్న యుద్ధం అంటున్నారు. ఎవరు పెత్తందారులు? పెత్తందారులు ఎవరండి? భారతదేశంలో ఫస్ట్ సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి ఆస్తులు ఒక్కసారి చూసామంటే నెంబర్ 1 ఆస్తులు ఉన్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి మీ ఆస్తులంతా మీరెంత? ఈ రోజు మీ ఆస్తులంతా? భారతదేశంలోనే హైయెస్ట్ రిచెస్ట్ ముఖ్యమంత్రి మీరు ఎలా అయ్యారు? తాడేపల్లి ఒక ప్యాలెస్, వైజాగ్ లో ఒక ప్యాలెస్, పులివెందల్లో ప్యాలెస్, ఇడుపులపాయలో ప్యాలెస్, కడపలో ప్యాలెస్, బెంగళూరులో ప్యాలెస్, హైదరాబాద్ లో ప్యాలెస్, కట్టుకొని ఎవరు పెద్దలు ఒకసారి ఆలోచించండి. దాదాపు 40 లక్షల కోట్లు పైబడి ఈ రోజు కూడా 16 ఛార్జ్ షీట్లు కోర్టుకు పోయిన వ్యక్తి. కృష్ణ గారు, గురుస్వామి గారు ఇద్దరు ఒకేసారి మాట్లాడడం వల్ల వాయిస్ బయటికి పోవట్లేదు. ఒకళ్ళ తర్వాత ఒకరు మాట్లాడండి. కృష్ణ గారు ఒక్కసారి ఆగండి. గురుస్వామి గారు మాట్లాడుతున్నారు కాబట్టి దాని తర్వాత మీరు మాట్లాడదురు కానీ. మీరు మాట్లాడని సేపు ఆయన ఆగారు కాబట్టి ఒకసారి ఒక 5 మినిట్స్ మాట్లాడండి గురుస్వామి గారు. నిమ్మగడ్డ రమేష్ ఉన్నప్పుడు మీరు ఆయన ఎలక్షన్ కమిషనర్ ఉన్నప్పుడు
మీకు ఒకటి పడిపోయింది వైసీపీ వాళ్ళందరికీ. నిమ్మగడ్డ రమేష్ ని మార్చిన దాకా ఎలక్షన్ దాకా ఉండిపోయారు మీరు. మీరెందుకు మాట్లాడతారు సార్? ఏం మాట్లాడుతున్నారు? వాలంటీర్ వ్యవస్థని ప్రపంచం అంతా పొగిడారంట. మీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చుకొని మీ కార్యకర్తలకి మీరు లైసెన్స్ ఇచ్చారు దోచుకోమని. అవ్వాతాతల పెన్షన్లు మింగేయమని ఇచ్చారు. ఈ రోజు ఒక్కసారి చూడండి సార్. ఎందుకనంటే మీరేదో సిద్ధం అంటున్నారు. మిమ్మల్ని కూర్చోబెట్టడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. మీరు తట్టా బుట్టా సర్దుకొని తాడేపల్లి ప్యాలెస్ లో సిద్ధంగా ఉండండి. మా గురించి ఏదో దత్తపుత్రుడి గురించి పొత్తుల గురించి మీకెందుకు? మా పొత్తుల గురించి మీకెందుకు? చెప్పండి. ఓకే గురుస్వామి గారు, కృష్ణ గారు ఒక్క నిమిషం, లక్ష్మణరావు గారు మాట్లాడతారు. ఓకే లక్ష్మణరావు గారు మీరు మాట్లాడండి. మీరేమంటారు దీనికి సంబంధించి? అసలు ఈ వాలంటీర్ వల్లే వాళ్ళని ఆపడం వల్లే ఇలా పెన్షన్లకు లేట్ అయిపోయింది అని చెప్పేసి ఆల్రెడీ కృష్ణ గారు అంటున్నారు. మీరేమంటారు దానికి సంబంధించి? అసలు లక్ష్మణరావు గారు వినిపిస్తుందా? గురుస్వామి గారు ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు మాట్లాడండి. మీరు గురుస్వామి గారు, కృష్ణ గారు మీరు ఒక్కసారి ఆగితే లక్ష్మణరావు గారు మాట్లాడతారు. చెప్పండి. ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థని ఆపేయడం వల్లనే ఇలా పెన్షన్లకి ఇబ్బంది పడ్డారు. ఇదివరకు అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇచ్చేవారు అని చెప్పేసి కృష్ణ గారు అంటున్నారు. ఒకవేళ అలా చేయకుండా ఉండుంటే కనుక ఇలా జరగదేమో, ఇంత రచ్చ జరగదేమో అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు మరి దానికి సంబంధించి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు వాలంటీర్లు ఏదైతే ఇప్పుడు చేశారో మేమే అన్నాం, ఈ టైంలో వాలంటీర్ ఇంటింటికి వెళ్తే ఖచ్చితంగా వాటిని ప్రభావం చేస్తాడు. అమ్మా ఇగో మేము వచ్చాం, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టినే మీ ఇంటికి 3 గంటలకో 4 గంటలకు వచ్చి మీకు పెన్షన్ ఇస్తున్నాం. లేదా మేము అధికారంలోకి రాలేదనుకో మళ్ళీ పాత పద్ధతి వస్తుందమ్మా, మీరు ఇబ్బంది పడతారు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయనని ఖచ్చితంగా వాలంటీర్ చెప్తాడు. మనం ప్రతి దగ్గరికి కూడా వెళ్ళి కెమెరా పెట్టుకొని ఫోటోలు వీడియోలు తీయలేం కదా, ఆయన ఏం మాట్లాడుతున్నాడు అనేది. సో ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి సో ఈ టైంలో ఖచ్చితంగా వాలంటీర్లు మాత్రం వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ప్రత్యామ్నాయం ఎవరైతే సచివాలయం సిబ్బంది ఉన్నారో లేకపోతే గవర్నమెంట్ యొక్క పంచాయతీ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఈ టెండర్లు అవనివ్వండి, ఎవరైనా అవనివ్వండి, వాళ్ళు తీసుకొని ఇంటింటికి వెళ్ళి ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళకి భయం ఉంటుంది. వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాబట్టి ఎక్కడ తప్పుగా మాట్లాడినా వాడు ఉద్యోగం పోతుందనో లేదా సస్పెండ్ అవుతానో వాడికి ఒక అకౌంటబిలిటీ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఈ యొక్క జాగ్రత్తగా వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది పెన్షన్లు. సో మేము చెప్తున్నది అంతేగాని మీరు లేదు మీ వాలంటీర్లతోనే పెంచుతాం, వాలంటీర్లనే తీసుకెళ్తాం అంటే మిగతా వాళ్ళు ఎందుకండి? ఇప్పుడు మిగతా గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ ఎందుకు? ఒక్కొక్క విలేజ్లో పంచాయతీ ఆఫీసులో కానివ్వండి, ఎంఆర్ఓ ఆఫీసులో అవనివ్వండి, ఎంపీడీఓ ఆఫీసులో అవనివ్వండి, లేరా ప్రత్యామ్నాయంగా మీరు ఏర్పరచుకోలేరా? అదే ఒక సినిమా టికెట్లు అమ్మించడానికి థియేటర్ దగ్గర ఎంఆర్ఓలు ఎంపీడీఓలు అందరూ క్యూలో నిలబడి టికెట్లు అమ్మించారండి. ఒక బాత్రూమ్లు కడిగించడానికి స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు కూడా బాత్రూమ్లు కడిగించారండి. అలాంటి దౌర్భాగ్యమైన ప్రభుత్వం సార్ ఇది. ఇటువంటి ప్రభుత్వం ఈ రోజున పేద ప్రజలకి పెన్షన్లు ఇవ్వడానికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయలేదా? కావాలనే కదా ఈ రోజున వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తులు చనిపోయారంటే కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ముమ్మటికి తప్పైందే. ఈ రోజున వాళ్ళు ఉసురు పోసుకుంటారు ఖచ్చితంగా. మీరింటికి ఇదే కలెక్టర్ అంతా కూడా ప్రతి కలెక్టర్ కూడా చేస్తామండి, మేము ఇంటింటికి పెన్షన్ తీసుకెళ్తామని చెప్పారు. ఈ రోజు అదే కలెక్టర్ ఎందుకంటే మాటలు మారుస్తూ ఉన్నారు. ఎవరు వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఎవరు వీళ్ళని భయపెట్టారు, మళ్ళీ ఎందుకు మాట మారుస్తూ ఉన్నారు? సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారండి. ఏదో గొట్టు కలిసి మా మీద తెలుసుకోవాలంటే మేమంతా ఏం జరుగుతున్నది అన్నది ఆ అవ్వాతాతలు ఎవరు క్షేమనార్థాలు పెడుతున్నారు అన్నటువంటిది ఏం జరుగుతున్నది అనేటువంటిది ఖచ్చితంగా అవ్వాతాతలకి తెలుస్తుంది. దీని వెనకాల ఎవరున్నారు, ఎవరైతే ఈ పెన్షన్ ఈ విధానాన్ని ఆపి ఈ రోజున
ప్రజలకి ఇగో నేను వస్తే కానీ మీకు ఇది రాదని వాళ్ళకి గుర్తు చేయాలని చేసినటువంటి ఈ డ్రామా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నటుడు మామూలు నటుడు కాదు. పాదయాత్ర చేసినప్పుడే తన నటన బయటపడింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు తలపై నువ్వుని ప్రతి ఒక్కరు భుజంపై చేసి జగన్మోహన్ రెడ్డి గారిలో ఎంత నటన కృష్ణ గారు మీకు ఛాన్స్ వస్తుంది మాట్లాడుతున్నారు కానీ ఒక్క నిమిషం ఇద్దరు ఒకేసారి మాట్లాడటం వల్ల వాయిస్ బయటికి వెళ్ళదు. ఎవరేం మాట్లాడుతున్నారో క్లారిటీ ఉండదు. కృష్ణ గారు ఒక్క నిమిషం నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. ఒకళ్ళ తర్వాత ఒకరు మాట్లాడితే మీరు చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బాగా నటించగలడు అన్నది ఈ రాష్ట్ర ప్రజలందరూ ఇప్పుడు తెలుసుకున్నారు. ఆయనకు నటన వచ్చండి. జగన్మోహన్ రెడ్డికి వచ్చిన నటన ఆస్కర్ అవార్డు కన్నా మించి ఏదైనా అవార్డు ఉంటే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అక్క తల్లి చెల్లిని బయటికి పంపిస్తే కూడా ఈరోజు నేను ఒంటరి అని చెప్పుకుంటాడు. నువ్వు ఎందుకు ఒంటరి అయ్యావు? దేనికి ఒంటరి అయ్యావు? నీ యొక్క ప్రవర్తన వల్ల, నీ యొక్క బిహేవియర్ వల్ల కాదా? నువ్వు తండ్రి నువ్వు తప్పు చేస్తావని కన్న తండ్రిని నేను మందలిస్తే తండ్రి ఎదిరించాడని హెలికాప్టర్ తో బయలుదేరిన వ్యక్తి ఇంతవరకు తిరిగి రాలా. సొంత బాబాయ్ నువ్వు పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నావు. కన్న తల్ల లాంటి పార్టీకి పాలు తాగి ఆ రొమ్మన కొట్టడానికి నువ్వు తయారయ్యావు. ఇది కరెక్ట్ కాదు. నేను ఎంపీగా పోటీ చేసి నీ అంత తెలుస్తానని బెదిరించినటువంటి బాబాయ్ బాత్రూమ్ లోకి వెళ్ళి గొడ్డల పోటీకి బలై ఇంతవరకు బయటికి రాలా. అదే ఆస్తుల విషయంలో నాకు రావాల్సిన ఆస్తులు ఇప్పుడు కూడా మరి సగవాటం నాకు రావాలి. ఇంతవరకు నా ఆస్తులు ఏంటి మా అన్నయ్య తేల్చలేదని చెప్పి నీ మీద అలిగిన చెల్లి తెలంగాణ వెళ్ళిపోయి మళ్ళీ ఈ రోజు అదే కాంగ్రెస్ పార్టీ కొమ్ము కాసుకుంటే ఒక బాణమై నీ మీద తిరగబడ్డానికి బాణం ఎక్కించుకుంటూ వచ్చింది. ఈ రోజున అదే జడిసిపోయిన తల్లి నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఈ రోజున నువ్వు ఎవరికి చెప్పుకుంటావు? ఎవరికి చెప్పి ఓట్లు వేయాలని ప్రాధాన్యపడతావు? పెత్తనం ఈ రోజు నీదా మీ భార్యదా? భారతిరెడ్డి గారు పెత్తనం ఇస్తే ఈ రోజున కొంగు సాటు భర్తలాగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కొనసాగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో భారత రాజ్యాంగం ఎక్కడ కనబడట్లా. భారతిరెడ్డి గారి రాజ్యాంగ పరిపాలన కొనసాగుతుందనేది. ఓకే లక్ష్మణరావు గారు, కృష్ణ గారు ఇప్పుడు మాట్లాడండి. ఓకే అండి లక్ష్మణరావు గారు మీరు మాట్లాడారు కదా ఇప్పటి వరకు. కృష్ణ గారు ఇందాంచి మాట్లాడుతున్నారు, ఆయన చెప్పాలనుకునేది ఇప్పుడు చెప్పండి కృష్ణ గారు. ఇప్పుడు చాలా చెప్పుకొచ్చారు కదా మన మిత్రుడు. వెన్నుపోటు రాజకీయాలకి పెట్టింది పేరు ఎవరికనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధానికి అందరికీ తెలుసు. ఆయన రాజకీయ చరిత్ర తెలుసుకుంటే మా అందరికీ అర్థమవుతుంది. వెన్నుపోటు సొంత పార్టీ పెట్టిన మేనమామకే పొడిచి పార్టీలోకి చేసిన ఘనత ఎవరనేటువంటిది తెలుసు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పార్టీని ప్రజలకు ఏ విధంగా అనుసంధానం చేస్తూ పరిపాలన ఏ విధంగా ప్రజల దగ్గర తీసుకెళ్లారు ఇవన్నీ చేసి కదమ్మా 2014లో పార్టీ పెట్టిన తర్వాత 11 అప్పుడు పార్టీ పెట్టిన తర్వాత 2014 ఎలక్షన్ లో 63 సీట్లు గెలిచిన తర్వాత మళ్ళీ 2019 వచ్చేసరికి 151 సీట్లు ప్రజలు దేనికి ఇచ్చారు? ఇంత మీరు చెప్పినట్టే ఇంత రౌడీయిజమో లేకపోతే ఇంత గుండాయిజమో ఇంత స్కాములు అయితే ఈవెన్ జైల్లో ఉండి కూడా 23 స్థానాలు ఏ దేశంలో ఎక్కడా రాని మెజార్టీతో గెలిపించుకున్న పార్టీ. మొత్తంగా అయితే ఏపీలో పెన్షన్ జారీ రచ్చయితే నిజంగా కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి మాట్లాడడానికి కూడా ఉన్నారు కృష్ణ గారు. ఇందాక మీరు కాల్ కట్ అయిపోయింది, మొత్తం మాట్లాడండి కృష్ణ గారు వాయిస్. ఇప్పుడు 2019 నుంచి జనరల్ ఎలక్షన్ గవర్నమెంట్ ఫామ్ అయిన నుంచి 2024 వరకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో ఉంటే ఏ ముఖ్యమంత్రి కూడా 2024 ఎలక్షన్కి వచ్చేసరికి మీ ఇంటికి మంచి జరిగితే నాకు ఓటు వేయండి అని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటు వేయండి అనే ముఖ్యమంత్రి ఇప్పుడు కాదు, గత ప్రభుత్వంలో కూడా భారతదేశ చరిత్రలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా సాహసం చేసే మనగాడి ముఖ్యమంత్రి ఎవడైనా ఉన్నాడంటే ఒక జగన్మోహన్ రెడ్డి. ఎందుకు మాట అన్నాడు? ప్రజల పక్షాన పేదల పక్షాన ప్రతి సంక్షేమ పథకము ప్రతి అవ్వకు తాతకి కరప్షన్ లేకుండా అందించడం. కాబట్టి ఈ రోజు మేము ధైర్యంగా మీకు మంచి జరిగితే మాకు ఓటు వేయండి అంటున్నాం. 2014 నుంచి 2019 వరకు ఏం చేశారు మీరు? ఏం డెవలప్మెంట్ చేశారు? నీ జన్మభూమి కమిటీలు పెట్టి ఇప్పుడే లోకేష్ గారు చెప్పారు నిన్న అదే మాట రిపీట్.
2014 నుంచి 19 వరకు ఏదైతే పరిపాలన చేశారో అదే పరిపాలన మీకు ఇస్తామంటున్నారు. మేము చెప్పిన వాడికే పెన్షన్ ఇవ్వాలి, మేము చెప్పిన వాడికే రేషన్ కార్డు ఇవ్వాలి, మేము చెప్పిన వాడికే పథకం. ఇది ప్రజాస్వామ్యం. వాళ్ళు పెత్తందారి ఆలోచన ఏ విధంగా చూడండి. 2019 నుంచి 2014 వరకు మా జగన్మోహన్ రెడ్డి నాకు ఓటు అయిపోయిన ఆ ఇంటికి సచివాలయ వ్యవస్థ కానీ దిశ చేసిన ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు. వాడు మనకు ఓటు అయిపోయినా పర్వాలేదు, వాడికి మంచి ఆరోగ్యం ఉంటే మంచి జరగండి. కానీ ఈ రోజు ఎన్నికల సభలో ఇదే పిఠాపురంలో ఈ పవన్ కళ్యాణ్, ఈ నారా లోకేష్ కానీ ఏం మాట్లాడుతున్నారు? ఈ పవన్ కళ్యాణ్ వాలంటీర్ని రౌడీల కింద లేకపోతే డాటా చోరీలో ఇంకేదో తీవ్రవాదుల కింద గుర్తించాడు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఈ నోట్ల మోసే ఉద్యోగాల అన్నాడు. ఆ తర్వాత మేము వాలంటీర్లు చేస్తామన్నాడు. ఆ తర్వాత కొన్ని వాలంటీర్లు మళ్ళీ పబ్లిక్ లో నెగిటివ్ వచ్చేసరికి అంటాడు. ఈ పథకాల వల్ల జగన్మోహన్ రెడ్డి శ్రీలంకలో ఇంకేదో చేసిండు, అదొకటి వాళ్ళు వేయింది అన్నాడు. అదే ముఖ్యమంత్రి అదే చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈ పథకాలన్నీ కొనసాగిస్తాం, మేమేమీ అప్పుడు శ్రీలంక అయిపోద్ది. ఇప్పుడు వీళ్ళు చేస్తే ఏమవుతుంది? రాష్ట్ర ఖజానాలో చంద్రబాబు నాయుడు టైంలో 169% అప్పులు చేశాడు. అదే జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు 58% అప్పులు చేశాడు. కానీ సంక్షేమ పథకాల ద్వారా డైరెక్ట్ గా డిపిటి ద్వారా, నాన్ డిపిటి ద్వారా 23 లక్షల కోట్లు ప్రజలకు వెళ్ళాయి. కానీ అప్పుడు 169% అప్పులు చేసి చంద్రబాబు నాయుడు ఎవరికి ఇచ్చాడు? కార్యకర్తలకు ఇచ్చాడు. ఇప్పుడు బటన్ ఎత్తే కృష్ణ గారు ఎవరి తల్లుల ఖాతాలో ఎంత వెళ్ళింది, ఎంత అమౌంట్ పడింది క్లియర్ గా మా డాటా మీరేమైనా తీయగలరా? మీ చెట్టు నీరు కింద మీ కార్యకర్తలు బాగుపడడానికి ఉపయోగపడింది ఆ అప్పులు. ఇప్పుడు మొత్తంగా ఏది ఏమైనా పెన్షన్దారులు అయితే ఇబ్బంది పడ్డట్టే కదా ఈ రోజు అయితే? పెన్షన్ ఎవరి వల్ల ఇబ్బంది పడ్డారు? మా వాలంటీర్ల వల్ల, మా సచివాలయ స్టాఫ్ వల్ల కాదు. ఇది కేవలం ముందే ప్రకటించింది గవర్నమెంట్. లాస్ట్ ఇయర్ కూడా ఏప్రిల్ 3వ తారీఖున అయితే పెన్షన్ ఇచ్చామమ్మా. ఈ ఒక్క సంవత్సరం కాదు, అంతకుముందు సంవత్సరం కూడా ఏప్రిల్ 3వ తారీఖున ఇచ్చాము. ఎందుకంటే ఎకానమిక్ ఇయర్ ఎండింగ్ కాబట్టి ఆర్బీఐ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వాళ్ళు బ్యాంకులు తాళాలు వేసుకుంటారు కాబట్టి. తర్వాత మన సిఎస్ జవహర్ రెడ్డి ఈ సంవత్సరం కూడా 10 రోజుల ముందే జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చారు. 2వ తారీఖున పెన్షన్ అమౌంట్ పడుతుంది, 3వ తారీఖు డిస్ట్రిబ్యూట్. పెన్షన్ లేట్ అయిందని దీనికి కారణం కాదు. పెన్షన్ ఇంటికి వెళ్ళకుండా ఎండ ఖాతాల్లో అవ్వలు నానా అవస్థలు పడుతున్నారు. వాళ్ళు చూస్తే కన్నీరు పర్వతం అవుతాయి. ఈ సచివాలయ వ్యవస్థ పంపించాలంటున్నారు. సచివాలయ ఎంప్లాయీస్ ని మొన్న ఎలక్షన్ లో టైం అవుతుంది, ఇంకా మిగిలిన వారు కూడా మాట్లాడాలి కాబట్టి ఇదే టాపిక్. గురుస్వామి గారు మీరు చెప్పండి, ఇంక చివరిగా ఈ పెన్షన్ వల్ల ఈ పెన్షన్దారులు చాలా ఇబ్బంది పడడం జరిగింది. ఈ రోజు అయితే కనుక ఎస్పెషల్లీ ఆల్రెడీ ఒక 2-3 చనిపోవడం కూడా జరిగింది. దీనికి సంబంధించి అయితే ఈ పెన్షన్ కోసం ఎదురు చూసి మరి దీనికి కారకులు ఎవరని అనుకోవాలి? ఈ పెన్షన్దారుల చావుకి ఎవరు బాధ్యత వహించాలి అసలు? కృష్ణ గారు అవతల మాట్లాడినవాడు ఇంకొకటే చెప్తానే ఉంటాడు. ఓకే మీరు చెప్పండి. మాకు అవకాశం ఇవ్వండి కృష్ణ గారు, ఇంక మీరు కంటిన్యూగా మాట్లాడితే. అవ్వా తాతలు ఇబ్బంది పడటానికి, పెన్షన్ లేట్ అవడానికి కారణం కృష్ణ గారు మీరు మాట్లాడారు. ఇంకా వైసీపీ ప్రభుత్వం అసమర్థత వల్లే అవ్వా తాతలు ఇబ్బంది పడ్డారు. ఈ వైసీపీ ప్రభుత్వం చేతగానితనం వల్లే అవ్వా తాతలు ఇబ్బంది పడ్డారు. ఈ చేతగానితనాన్ని తెలుగుదేశం పార్టీ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకనంటే సార్వత్రిక ఎలక్షన్స్ జరగబోతున్నాయి, తొందరలో ఉన్నాయి కాబట్టి వీళ్ళ చేతగానితనాన్ని, వీళ్ళ సవట దద్దమ్మ ప్రభుత్వం తనాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం మీద రుద్దేదానికి ఎంత విశ్వ ప్రయత్నం చేసినా కూడా ఎవరు నమ్మరు, మిమ్మల్ని ఎవరు విశ్వసించరు. మీకు టైం అయిపోయింది, మీకు ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది. అందువల్ల ఈ ప్రభుత్వం విధానాల వల్లే పెన్షన్లు లేట్ అయినాయి. ఒక్కసారి ఆలోచించండి, ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద సుమారుగా 1,20,000 నుంచి 1,30,000 మంది సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు, విఆర్ఓలు ఉన్నారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది, ఎంప్లాయీస్ అందరూ వాళ్ళ చేతిలో ఉన్నారు. వాళ్ళందరిని పెడితే ఒక్క 2 days లో పంచలేరా? ఎందుకు పంచలేదు? ఖజానాను ఖాళీ చేసి ఇవన్నీ ఆగండి కృష్ణ గారు, ఒక్కసారి కృష్ణ గారు చెప్తారు కానీ ఎందుకు మాట్లాడతావు నా మధ్యలో దూరే? చెప్పండి గురుస్వామి గారు చెప్పండి. ఓకే లక్ష్మణరావు గారు మీరు చెప్పండి. గురుస్వామి గారిది మీది కాల్ కట్ అవుతుంది, సిగ్నల్ లేదు. లక్ష్మణరావు గారు చెప్పండి, మీరు చెప్పండి. అందువల్ల తెలుగుదేశం పార్టీ కూటమి రేపు అధికారంలోకి రాబోతుంది.
మేము ఖచ్చితంగా అవ్వాతాతలు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, తీసేసిన రేషన్ కార్డులు కావచ్చు, ప్రతి ఒక్కటి యథావిధిగా మేము చేస్తాము. వీళ్ళలాగైతే జీతాలు ఇచ్చి మేము ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టి ఈ రోజు ప్రభుత్వాన్ని అప్పులు ఊబులేకి నెట్టారు. వీళ్ళు ఎందుకనంటే ఒక్కట కూడా వీళ్ళు చెప్పింది అయితే చేయలేదు. సంక్షేమ పథకాలు అందితే మీ ఇంట్లో మంచి జరిగితే ఓట్లు అడుగుతామని చెప్పారు. వీళ్ళకి కొంచెం అన్న బుద్ధి జ్ఞానం ఉంటే సంపూర్ణ మద్యపాన నిషేధం చేశాకే మేము వచ్చి ఓట్లు అడుగుతామన్నారు. ఓకే అండి, ఓకే గురుస్వామి గారు, మద్యపాన నిషేధం లేకుండా ఏ ముఖం పెట్టుకొని వచ్చి ఓట్లు అడుగుతారు జనాలు? మీరు కొంచెం అన్నా ఉండాలి కదా. ఓకే రైట్. లక్ష్మణరావు గారు మీరు చెప్పండి చివరిగా, ఎందుకంటే ఈ పెన్షన్ వల్ల పెన్షన్దారులు చాలా చాలా ఇబ్బందులు పడ్డారు ఇవాళ అయితే గనక ఎస్పెషల్లీ. సో చివరిగా మీరేం చెప్పాలనుకుంటున్నారు? మొన్న నాకు తెలిసి 2 రోజులు అవుతుంది, టీడీపీ నాయకులు కూడా వాలంటీర్లతోనే మళ్ళీ మీరు పెన్షన్ విధానం ఇంటింటికి పంపించండి అని చెప్పి ఈసీకి వాళ్ళ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కావాలని ఒక ప్రాపగండా టీడీపీ పైన జనసేన పైన వీళ్ళు చేస్తూ ఉన్నారు. దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఎన్నికల కమిషన్ ఏదైతే గైడ్ లైన్ ప్రకారమే వాళ్ళు చేసుకెళ్లారు. కావాలన్నా మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళతోనే ఇంటింటికి ఈ యొక్క ఏదైతే మరి ఈ ట్రాన్స్ఫర్ అయ్యే మనీని వాళ్ళ ఇంటింటికి తీసుకెళ్లి ఇవ్వాలని వాళ్ళకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు కూడా కన్సిడర్ చేస్తామన్నారు. నాకు తెలిసి మేబీ రేపు ఎల్లుండు ఖచ్చితంగా ఇది కూడా అమల్లోకి వచ్చే అవకాశం ఉందండి. ఏదేమైనా రాజకీయాలకి మనం ప్రజల యొక్క సవాళ్ళని, ప్రజల యొక్క మనోభావాలని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తే రాజకీయాలు కావు. ఎందుకంటే ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకి మనం ఉన్నాం అండగా ఉన్నామనే భరోసా ఇవ్వాలి. కానీ ఎక్కడ శవం కనబడితే అక్కడికి వెళ్ళి శవరాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ శవం దొరికినా దాన్ని ఖచ్చితంగా రాజకీయంగా వినియోగించుకొని తద్వారా ఒక 10 ఓట్లు 100 ఓట్లు సంపాదించాలనే ఒక ప్రాత్మలంతో ఆయన వెళ్తా ఉన్నాడు. నన్ను అడిగితే ఈయన ఇవే కాదు, ఏ కుక్క నక్క ఏది చచ్చిపోయినా వాటిలో కూడా వినియోగిస్తాడు. జంతువుల మీద నాకున్నటువంటి ప్రేమ చూడండి. వీళ్ళు ఈ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ వాళ్ళు ఈ రాష్ట్రంలో వీళ్ళు కూటమి కట్టడం వల్ల ఇంకో ఆవులు చనిపోయి, బర్రెలు చనిపోయి, ఇంకో కుక్కలు చనిపోయానని ప్రచారం చేస్తారు వీళ్ళు. అది కాదమ్మా రాజకీయం. రండి రాజకీయం చేద్దాం, ఎదురుగా తెలబడదాం. కొట్లాట కాదు రాజకీయం అంటే, ఈ 2 కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడం కాదు రాజకీయం అంటే. ఒక అభివృద్ధి చూపించాలి, ఒక విజన్ చూపించాలి. రాబోయే తరానికి ఈ రాష్ట్రంలో ఏ ఫలాలు అందించబోతున్నాం, రాబోయే తరాలకి ఎటువంటి ఎడ్యుకేషన్ మనం ఇవ్వబోతున్నాం, రాబోయే తరాలకి మంచినీటి సమస్య లేకుండా ఏ విధంగా మనం ముందుగా ప్రణాళికలు చేయగలం, రాబోయే తరాలకి ఎటువంటి భవిష్యత్తును మనం ఇవ్వగలుగుతున్నాం అనేది చూడాలి తప్ప ప్రతి కోణంలో కూడా రాజకీయం చేసి ప్రతిది కూడా రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి ఇది కరెక్ట్ కాదు. ఓకే రైట్ రైట్ అండి. థ్యాంక్ యూ అండి కృష్ణ గారు, గురుస్వామి గారు, లక్ష్మణరావు గారు చర్చలో పాల్గొన్నందుకు. మొత్తంగా అయితే ఈ రోజులో పెన్షన్కి సంబంధించి అయితే పెన్షన్దారులు చాలా ఇబ్బంది పడ్డారు. అది అధికారుల అలసత్వం కావచ్చు, ఇంకా ఏదేమైనా కావచ్చు, కానీ ఇస్తానన్న ఉదయం నుంచి కూడా 10:30 నుంచి కూడా పెన్షన్దారులు అందరూ కూడా ఎదురు చూసిన భయం అయితే కనిపించింది. వడగాలి వల్ల, ఈ ఎండల వల్ల కూడా ఆల్రెడీ 2-3 మృతి చెందడం కూడా జరిగింది పెన్షన్దారులు అయితే. ఏది ఏమైనా దీని ఎవరి కాళ్ళు ప్రతి రాజకీయ నాయకులు కూడా తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దీనివల్ల అయితే మొత్తంగా పెన్షన్దారులు అయితే ఇబ్బంది పడ్డ భయం అయితే ఈ రోజు మనం చూసాం. ఇక ఇది వాళ్ళ ప్రైమ్ టైమ్ డిబేట్. కీప్ వాచింగ్ BRK న్యూస్, తెలుగోడి సత్తా.